నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ఈ డిసెంబర్ 2025 31st రోజున మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఉంటే మన లైఫ్లో ఈ సంవత్సరం 2025 చాలా హ్యాపీగా గడుస్తుంది, లేకుంటే విషాదంగా నడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదేంటో ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసేయండి. క్లియర్గా మనందరి లైఫ్కి ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ రోజున మనందరం కూడా మంచి సక్సెస్ బాటలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మీ అందరూ వినియోగించుకొని 100% మంచి సక్సెస్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో డబ్బు కావాలి. ఈ డబ్బు అవసరానికి మేరకు మనకు డబ్బు రావాలి అంటే, మనం సక్సెస్ కావాలి అంటే న్యూమరాలజీని పాటించాలి. ఆస్ట్రాలజీని పాటిస్తున్నాం, న్యూమరాలజీ పాటిస్తున్నాం, నంబర్స్ మంచివి తీసుకుంటున్నాం, సక్సెస్ బాగుంటుంది, వెహికల్ నంబర్స్ తీసుకుంటున్నాం, మ్యారేజ్ డేట్ చేసుకుంటున్నాం. అన్ని రకాలుగా మనము వెళ్ళే దారి మంచి హైవే లాగా ఉండాలి అంటే న్యూమరాలజీ పవర్ చాలా అవసరం. ఈ న్యూమరాలజీ పవర్తో మనందరం సక్సెస్ లైక్ ముందుకు వెళ్ళాలంటే ఈ రోజు 31st రోజున మనందరికీ ప్రతి నెల కూడా ఈ 4 వచ్చే టైంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ యొక్క లైఫ్లో 31st కావచ్చు, 4 కావచ్చు, మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ఎలాంటి లైఫ్ అయినా సరే మనందరికీ ఈ లైఫ్ చాలా నెగిటివ్గా ఉంటుంది. ఇది ఏంటో పూర్తి వివరాలు నేను తెలియజేస్తున్నాను. దానికన్నా ముందుగా మనందరం కూడా ప్రతి వీడియోకి మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తున్నారు, ఈ కాంటెస్ట్ అనేది మనకు ఒకటి పెట్టుకున్నాం. ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి లైఫ్నిచ్చే మన పవర్సు, మన బిజినెస్కి ఒక ఆరా పవర్ ఉంటే, మన ఇంటికి మంచి సక్సెస్కి ఒక ఆరా పవర్ ఉంటే, ఈ ఆరా పవరే ఒక దైవశక్తి. ఈ దైవశక్తి మనకి ఎలా పనిచేస్తుంది, మనము ఈ లైఫ్లో ఎలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం, 100% మనందరికీ కావాలి. చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ అనేది చాలా సక్సెస్ వేలోకి ముందుకు తీసుకుపోతుంటుంది ప్రతిసారి. అందుకనే మనము ఈ 31st ప్రభావము ఒక మ్యారేజ్ పైన, ఒక డేట్ ఆఫ్ బర్త్ పైన ఈ 31st ప్రభావం ఉండదు. ఎందుకంటే మనిషి సక్సెస్ అనేది ఒక్కొక్క చోట నంబర్ ప్రభావం ఒకలాగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి మైండ్లో రాహు ప్రభావం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ నంబర్ కావచ్చు, మన వెహికల్ నంబర్ అయినా కావచ్చు, లేకపోతే ఎలాంటి నంబర్స్ అయినా సరే 4 ప్రభావం ఉంది అంటే చాలా మనం ఇబ్బందులు పడాలి. దీన్ని టోటల్ చేస్తే 4, 3, 9, మళ్ళీ ఇదంతా టోటల్ చేస్తే మళ్ళీ 4 + 3 + 9 టోటల్ చేస్తే ఇది 7 వస్తుంది. దీన్ని మొత్తాన్ని మనం 4/7 కోడ్గా భావించాలి. 4 అంటే రాహువు, 7 అంటే కేతువు. వీళ్ళిద్దరూ కూడా రాక్షసులతో సమానం. రాక్షసులకు 50% రాక్షసులు, 50% దేవతలు. ఈయన ఉంటేనేమో గొడవలు, కొట్టాటలు, విజన్స్, రావాల్సిన ప్రతిదీ ఏదైనా రప్పించుకోవడం ఈయన చేస్తాడు. కానీ ఈయన చేసేది ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తాడు. మీ లైఫ్లో కట్ అవ్వాల్సినవన్నీ కూడా కట్ చేసేస్తాడు. మీ లైఫ్కు ఏదైతే ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావాన్ని తగ్గిస్తాడు. మీ యొక్క ప్రేమలు ఏమన్నా ఉంటే కట్ చేస్తాడు. మీ యొక్క ప్రభావము నెగటివ్ ఏదైనా వస్తుందంటే కూడా ఇంకా నెగటివ్ చేస్తాడు. టోటల్గా నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు పోయేలాగా పుష్ చేస్తాడు. ఇదేంటో వివరణగా తెలియజేస్తాను. ఇక్కడ మన లైఫ్లో ఈ 4, 7 మ్యారేజ్ డేట్స్ లైఫ్ వచ్చినా సరే, మీ యొక్క మొబైల్ నంబర్లో
ఎక్కువ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే ఇలాంటి ప్రభావాన్ని ముందుకు తీసుకెస్తాడు. కాబట్టి ఈ లైఫ్ని మీరు అనుభవించకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ చెప్తాను. మీ యొక్క మ్యారేజ్ లైఫ్లో ఈ 4-7 ప్రభావం ఉంది అంటే డేట్లో కానీ డెస్టినీలో వచ్చినా సరే మీరు ఇలాంటి ప్రభావాలు అనుభవించాల్సిందే. ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఇక్కడ 4 వచ్చినప్పుడు మీ లైఫ్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి గొడవలు కొట్లాటలు అవుతున్నాయి సార్ అని ప్రతి ఒక్కరు నేను చెప్పిన వీడియోకి చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. 7 వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే మనల్ని భార్యాభర్తల్ని దూరం చేస్తుంది, భార్యాభర్తల్ని దగ్గర లేకుండా చేస్తుంది, భార్యాభర్తలు వేరే ఒక ఊర్లో ఆయన ఒక ఊర్లో నువ్వు ఒక ఊర్లో ఉండేలా చేస్తుందమ్మా. ఇది చూసుకోండి. సక్సెస్ ఒకవేళ నన్ను భార్యాభర్తలు దూరం చేయలేదు కదా, మరి మా ఇంట్లోనే ఉంటున్నాం కదా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎప్పుడు దాని గురించే గొడవపడేటట్టు చేస్తుంది, మిమ్మల్ని టోటల్ గా దూరం అయ్యేలా చేస్తుంది. ఇది దాని ప్రభావము. దీన్ని మనం మార్చాలి మ్యారేజ్ లైఫ్ లో. ఒకవేళ మొబైల్ నంబర్లో 7 ఎక్కువ ఉంటే ప్రభావం అలాగే ఉంటుంది, ఒకవేళ 4 నంబర్లు ఎక్కువ ఉంటే అలాంటి ప్రభావమే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొబైల్ నంబర్ తీసుకున్నా సరే పాత నంబర్లే వాడుతున్నారు, కొత్త నంబర్ తీసుకొని కూడా షోకేజ్ లాగా పెట్టుకుంటున్నారు. ఇది చేయకండి. ఎప్పుడైతే నంబర్ తీసుకుంటారో ఈ పాత నంబర్ నుంచి వచ్చే కాల్స్ అన్ని కూడా డైవర్షన్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళండి. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అలాగే ఏప్రిల్ 19th రోజున మ్యారేజ్ డేట్ ప్రభావం ఉంది, చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ 4 ప్రభావం మధ్యలో ఉంటుంది, దాని ప్రభావం ఎంత ఏముండదు. ఈ 19 ప్రభావమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 19 ప్రభావంతో మీ యొక్క లైఫ్ చాలా సక్సెస్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఏప్రిల్ 19th ప్లస్ ఆగస్ట్ 19th చేసుకోండి. మీ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. రీమ్యారేజ్ అయినా సరే, ఫస్ట్ మ్యారేజ్ అయినా సరే చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనందరికీ ఇవన్నీ కావాలి. నెక్స్ట్ ఈ డిసెంబర్ 31st రోజున మనందరికీ మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా మంది ఈ డిసెంబర్ 31st రోజు మనకు 2025 వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు. కొన్ని హోటల్స్ కావచ్చు, పబ్బులలో కావచ్చు, డైరెక్ట్ ప్రైవేట్ పార్టీస్ కావచ్చు, ఏవైనా సరే. మా చిన్నతనంలో మేము కూడా కాలేజ్ లైఫ్లో కానీ అక్కడ మొత్తం నేను తిరుపతి యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో నేను పీజీ చేసిన టైంలో ఒక 2 years అయితే మాత్రము ఆ 31st వచ్చినప్పుడు ఆ తిరుపతి మొత్తం తిరిగి 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 వచ్చి ఒక చోట చాలా పెద్ద గొడవ జరిగింది. మేము ఒక 4 ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే ఆ ఏరియాలో తాగేసి వచ్చి మేము జస్ట్ పార్టీ కోసమనే ఆ టైంలో మాకు ఎప్పటికి కూడా డ్రింకింగ్ అలవాటు అనేది లేదు. అయితే ఆ టైంలో ఒక ఆకతాయి వాళ్ళు, మేము జస్ట్ ఏదో క్రిస్మస్ వేడుకలు ఏవో చేస్తుంటారు కదా, ఆ టైంలో అక్కడ తిరుపతిలో మేము చేస్తున్న టైంలో మాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. 4 ఫ్రెండ్స్ మేమంతా వెళ్ళి వస్తున్నాం, యూనివర్సిటీకి వస్తున్న టైంలో నడుచుకుంటూ వస్తున్నాం. 2003 or 4లో ఆ ఇయర్లో మాకు ఒక ఆకతాయిలు వచ్చేసి మామూలుగా చిన్న విషయంలోనే ఏదో జరగలేదనో వాళ్ళు ఏదో చిన్న విషయంలో గొడవ పడి మా ఫ్రెండ్ కొట్టేసేసరికి మేము ఊరుకుంటామా, ఊరుకోక ఆ టైంలో మొత్తం యూనివర్సిటీ అందరికీ ఫోన్ చేసి మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉన్నాయి, ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళని పట్టి లాక్కొచ్చి కొట్టి చాలా ఇది చేసాము. తర్వాత వచ్చి వాళ్ళు మేము అంటే లీగల్ గా వెళ్ళాం, అంటే పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని వెళ్ళి ఎవరైతే కొట్టారో వాళ్ళని తీసుకొచ్చి మేము బాగా అక్కడే కొట్టేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేసి కేసు ఫైలింగ్ చేయించేసి తర్వాత మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయ్యి బయటికి తీసుకొచ్చాం. అంటే వాళ్ళు కూడా చిన్న వాళ్ళే, కానీ వాళ్ళ లైఫ్లో అలా చేయొద్దు అనే ఉద్దేశంతో లీగల్గా ఆ ఉద్దేశంగా చేశాము. మీ అందరి లైఫ్లో కూడా ఈ 31st నైట్ మాలాగా ఆ రోజు జరిగిన ఆ నైట్ అంతా కూడా నిద్ర లేకుండా చాలా ఘోరంగా గడిపాం. మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ సంవత్సరం అలా జరిగింది. తర్వాత సంవత్సరాల్లో నాకు అప్పుడు ఏమీ తెలియదు, న్యూమరాలజీ తెలియదు, ఏమీ తెలియదు. మీ అందరి లైఫ్లలో కూడా చాలా మందికి ఇలా జరిగిండొచ్చు. మీకు కూడా ఒకవేళ ఇలా జరిగింటే కనుక ఒక కామెంట్ పెట్టండి.
మీ అందరి లైఫ్ లో కూడా జరిగిండొచ్చు 31st నైట్లలో. ఈ 31st నైట్ అనేది 12 గంటల వరకు కొంచెం ఓపిక పట్టండి. ఈ ఓపికతో మీరుంటే 100% మంచి సక్సెస్ బాటలోకి మీరు వెళ్ళొచ్చు. సూపర్గా మనందరి లైఫ్ని పవర్ఫుల్గా మార్చే ఈ 31st మనము కొంచెం నిగ్రహంగా ఉండి, వాళ్ళు ఆ రోజు నిగ్రహంగా ఉండింటే మేము కూడా నిగ్రహంగానే మా దారిలో మేము వచ్చేవాళ్ళం. వాళ్ళు చిన్న గొడవ పెట్టుకొని మా మీద ఇదయ్యి మా ఫ్రెండ్ని కొట్టి అదంతా చేసేసరికి ఆ గొడవ చాలా పెద్దగా అయిపోయి వాళ్ళను పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళను పోలీసులు కొట్టి ఇదంతా చాలా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయిపోయింది. ఇలాంటి న్యూసెన్స్ మీ అందరి లైఫ్లో కూడా ఉండొద్దు. భార్య ఏమన్నా అన్నా సరే కామ్గా ఉండండి. భర్త ఏమైనా అన్నా సరే కామ్గా ఉండండి. తండ్రి ఏమైనా అన్నా సరే కామ్గా ఉండండి. మీ ప్రత్యర్థి ఎవరైనా ఏమన్నా అన్నా సరే కామ్గా ఉండండి. మీ శత్రువు ఎవరైనా ఏమైనా అన్నా కామ్గా ఉండండి. ప్రతి విషయంలో రేపు కామ్గా ఉండండి. ఏ వ్యక్తి అయినా సరే అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా రేపే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ 31st అనేది రాహు వాళ్ళ మనసులో తొలుస్తూ ఉంటాడు. భార్యాభర్తల గొడవలు కూడా అప్పటి వరకు కూడా ఏమి లేనిది ఆ రోజు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇది ఎందుకంటే మనుషుల్ని విచ్ఛిన్నం చేసి గొడవలు పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4/7 రోజున మనందరం కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నాకు చిన్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. మీ అందరి లైఫ్లో ఎవరికి కూడా ఇలా కావద్దనే ఉద్దేశంతో చెప్తున్నాను. హ్యాపీగా ఉండండి. జర్నీ చేసే టైంలో కూడా నిద్రలు పోకుండా ఉండండి. ఎందుకంటే 25th రోజు నైట్ మళ్ళీ కర్ణాటక బస్సు యాక్సిడెంట్ ఒకటి జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇలా కాలిపోయి బస్సు అది ఎంతో ప్రాబ్లం జరిగింది, మీ అందరూ చూశారు. కానీ ఇలాగా మీరు జర్నీ చేసే టైంలో కనీసము నిద్రపోకుండా మేలుకొని ఉండండి. లేదా డే టైంలో జర్నీలు చేయండి. పోయేదేమీ లేదు, ఒకరోజు డే పోతుంది కానీ జీవితం మాత్రం పోదు. కాబట్టి ఎక్కువ టైంలో డే టైంలో జర్నీలు చేయడం మీరు చూసుకోండి. ఎందుకంటే నిద్రపోచ్చే టైంలో ఆ నిద్రలలో ఏమి జరుగుతుందో ఎవరి కళ్ళు మూసుకుపోతుంటాయి. నేను కూడా చూశాను చాలాసార్లు. ఆ కళ్ళు మూసుకునే టైంలో ఏమి ఎక్కడ జరుగుతుందో తెలియదు. కాబట్టి డే టైంలో జర్నీలు చేయడం మొదలు పెట్టుకోండి. లైఫ్ ఏమి ఒక రోజుతో ఆగిపోయేది ఏమి కాదు. కాబట్టి ఒకరోజు కాకుంటే 2 రోజుల తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. చూసుకొని జర్నీలు చేసే ప్రతి ఒక్కరు కూడా డే టైంలో చేయడం మీరు చూసుకోండి. ఖచ్చితంగా మనందరి లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.